వందనాలండి. మరి యొక్క యేసువైపు చూచనే సహవాసంలో మరి అనుదినము కూడా హిందీ, తెలుగు చక్కటి యొక్క ప్రభు యొక్క ఆరాధనలు జరిగిస్తున్న ప్రత్యేకంగా సేవకులకి వందనాలు చెల్లించుకుంటున్నాం. అనేకులు మరి సమకూర్చబడుతున్నారు. దేవుడి పని చక్కగా జరిగిస్తున్నారు. అందుని బట్టి కూడా చాలా సంతోషంగా ఉందండి. అలాగే 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. ఆ ప్రకారంగా మరి ప్రతి వారికి కూడా ఈ సహవాసంలో మంచి మరి తలాంతులు వారికి ఉన్న వాటిని బట్టి వాడబడాలని చెప్పి మరి కుమారుడు నమ్మకంగా ఎంతగానో ఈ పనిని అప్పగించారు. మరి కొద్దిమంది ఇందులో మాట్లాడడానికి క్రమంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి ఇచ్చినట్లుగా ఏర్పాటు ఎంతగానో దేవుడు వారి ద్వారానే సహాయం చేశారు. అయితే ఇచ్చిన ఈ తలాంతులు ఎవరైతే మరి దేవుడు వారి యొక్క దృష్టిలో ఉండి ఇచ్చారో వారు కూడా మరి చక్కగా వాడబడినట్లుగా ప్రభువుకి ఎల్లప్పుడూ కూడా మనము ప్రార్థన చేసే బద్దులుగా ఉన్నామండి. 2 తిమోతి 2వ అధ్యాయం 2వ వచనం ప్రకారం దేవుడు ఈ సహవాసాన్ని ఇంకా బలంగా కట్టాలని ప్రార్థన చేసుకుందామండి. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక పౌలు గారు రాసిన పత్రిక అండి 5వ అధ్యాయం చదువుకుందాం. 187 పేజ్ నెంబరు క్రొత్త నిబంధన తీసుకుందాము. చదువుకుని కొద్ది మాటలు దేవుడు ఎంతవరకు తీసుకెళ్తే టైం ప్రకారం వెళ్దామండి. 5వ అధ్యాయము చదువుతున్నాను చూడండి. 28 వచనాలు ఉన్నాయి 5వ అధ్యాయంలో. చదువుకుని వాక్యాన్ని మనందరం ధ్యానించుకుందామండి. మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయం. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు. రాత్రివేళ దొంగ ఎలాగ వచ్చినా అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఎందము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకుందము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలగటకు నియమింపలేదు. మనము మేలుకొని నిద్రపోచున్నను తనతో కూడా జీవించే నిమిత్తము ఆయన మన వరకు మృతి పొందను. కాబట్టి మీరు ఇప్పుడు చేసినట్లుగానే ఒకరినప్పుడు ఆదరించి ఒకరినొకడు క్షమాభివృద్ధి కలుగజేయుడి. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు భయవాడియుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము. మరియు ఒకరితోనొకడు సమాధానముగా ఉండుడి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. సమాధానకర్తయు దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును
మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడి యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయడి. పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులందరికీ వందనము చేయడి. సహోదరులకు అందరికీ ఈ పత్రిక చదివి వినిపింపవలనని ప్రభువు పేర మీకు ఆనబెట్టుచున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండును గాక. ఆమెన్. ప్రార్థనండి. పరిశుద్ధుడా, మరొక పర్యాయం యేసయ్య, పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ప్రియ కుమారుడు దాసుడు ధనరాజు గారి ద్వారా తండ్రి నాయన ఈ పనిని అల్పిని అయోగ్యురాలని ప్రభా నాయన, కొద్దిపాటి ఎన్నిక లేని దాన్ని నాయన, ఆయనను కూడా నాకు ఎంతగానో ప్రేమించి మరి మీరిచ్చిన ఈ తలాంతులో నాయన నన్ను భాగస్థురాలుగా యేసువే చూచిన సహవాసం ద్వారా నాయన నన్ను కూడా ఏర్పరచుకున్నందుకే తండ్రి మీకు ఎల్లప్పుడూ నా శ్వాస చివరి వరకు కూడా కృతజ్ఞతాస్థుతులు మహాదేవ చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి ఇచ్చిన ఈ తలాంతు నాయన, మరి నేనున్నంత వరకు నీ రాకడి వరకు కూడా వాడబడినట్లుగా నాయన నన్ను కూడా సారికి సిద్ధపరచమని, మరలా ఈ సాహసంలోకి వచ్చినట్లుగా ప్రభా అంటుకట్టబడినట్లుగా నన్ను కూడా నా తండ్రి మీ ఉద్దేశ్యంలో నన్ను కూడా సిద్ధపరచుకోమని మహాదేవ మరొకసారి నాయన ప్రార్థనే చేసుకుంటున్నాను. చేరి వచ్చిన పిల్లలందరినీ కూడా మరి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతిదినము విడువక వస్తున్నారు, ఆయా సమయంలో వస్తున్నారు. ఎవరి ఏ సమయంలో వచ్చి నీ యొక్క పాద సన్నిధిలో తండ్రి ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాస్తుతుల చేత నా తండ్రి నేను మహిమపరుచుకుంటున్నారో తండ్రి, వారందరిని బట్టి మరొకసారి మీకు లెక్కలేని వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ దినము కూడా కొద్ది మాటలు నా తండ్రి నీ సిలువ చాటున నాయన మరుగు చేసుకుని నేను బుద్ధి కలిగి మాట్లాడినట్లుగా నాకు సహాయం చేయండి. వెనగల హృదయము గ్రహింపు మనసు అందరికీ దయచేయండి. మీరు మాత్రమే నాయన మాట్లాడండి. యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమె. అందరికీ వందనాలండి. చదవబడిన ఈ భాగంలో 5వ అధ్యాయం చదువుకున్నామండి. మొదటి దశలోనికి రాసిన పత్రిక అధ్యాయం అంతా చక్కగా చదువుకున్నాం. అన్నీ కూడా మనకి చదువుతుండగానే దేవుని యొక్క పని ఏ రీతిగా మనము ముందుకు సాగాల మనకు విడుదల అయిపోతున్నాయి, అర్థమైపోతున్నాయి. ప్రతి మాట కూడా వివరంగా చిన్న చిన్న లేఖన భాగాల్లో చాలా చక్కగా రాశారండి. అయితే సహోదరులారా, ఆ కాలములను గుర్చియు, మొదటి వచనం, ఆ సమయములను గుర్చియు మీకు వ్రాయనక్కరలేదు. ఆ రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చినా అలాగే ప్రభుదినం వచ్చినని మీకు బాగుగా తెలియనండి. మనందరికీ తెలుసునండి ప్రభుదినము ఎలా వస్తుందో మనకు తెలియదు, కానీ రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలా పోల్చి దేవుని యొక్క ఆత్మ మనతో మరి తెలియచేస్తున్న వివరణ అండి. ఎలా వచ్చినో మనకు తెలియదు, కానీ దేవుని యొక్క రాకడ వస్తుంది. కానీ పలానా సంవత్సరము, నెల, రోజు అని అది మాత్రం యేసుక్రీస్తు ప్రభు మనకి ఎట్టి పరిస్థితిలోనూ తన పరలోకపు తండ్రి తెలియచేసింది కానీ తెలియచేయలేదు, కానీ మనకు వివరణ జరగలేదండి ఆ విషయంలో. కానీ ఎప్పుడు వస్తారో మనకు తెలియదు, కానీ ప్రభు వస్తారు. కానీ రాత్రి వేళ దొంగ ఎలా వస్తారో అలా వస్తారు. అయితే లోకులందరూ 3వ వచనంలో ఎలా ఉంటారు అంటే నెమ్మదిగా ఉంటుందట, వాళ్ళకి భయం ఏమీ లేదని చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే కొంత కలిగిన వాటిని బట్టో లేదా వారికి ఉన్నదాన్ని బట్టో ప్రియులారా లోకులందరూ అనుకుంటారు మనకి ఏం భయం లేదు. గతించిన కొన్ని దినాల క్రితం, సంవత్సరాల క్రితం మనం చాలా బాధపడ్డాం, ఇబ్బంది పడ్డాం. ఇప్పుడైతే మనకి కావాల్సినవన్నీ మనకున్నాయి. మన పిల్లలకి కావాల్సింది బ్యాంకులో బ్యాలెన్స్ చేసుకున్నాం మనం. అలాగే మనకు కావాల్సినవి మరి చాలా వరకు మనం దాచుకున్నాము. వాటన్నిటిని బట్టి మనకైతే ఇంకేమి భయం లేదు. మనం ఎంతో బాధలు పడ్డాము, కష్టపడ్డాము. అయితే ఇప్పుడు మనల్ని ఎంతగానో మరి దర్శించాడని దేవుడే అంటారు, కానీ సృష్టికర్తని సరిగా తెలుసుకోలేని లోకులు వారు చాలా నెమ్మది కలిగి ఉంటారు, ఎంతో ఆనందంతో ఉంటారు, సంతోషంతో ఉంటారు, కేరింతలతో ఉంటారు. వారి ఇష్టానుసారమైన పనులు వారు చేసుకుంటూ బాగుంది బాగుంది అనుకుని వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారండి. లోకులైతే వాళ్ళు చెప్పుకుంటారు ఈ మాట, చాలా నెమ్మదిగా ఉన్నది, మనకైతే ఇంకా భయం ఏమీ లేదనుకుంటారు. కానీ మరి క్రైస్తవులు అనబడిన వారు ప్రభు యొక్క
పరిశుద్ధమైన దొడ్డిలోనికి వచ్చిన వారికి ఆ మాట చెప్పుకోవడం ఎంత మాత్రమో తగదు, తగని పని ప్రియులారా. ఎందుకంటే అది మనం చెప్పుకోవడానికి లేదు. దేవుని యొక్క చేతిలో మనము ఏ స్థితిలో పడ్డామో మనందరికీ తెలుసండి. ఒకవేళ బాగుండి పరిశుద్ధమైన రక్షణ కొరకు మన పితరులైన వారు ఎవరైనా ఒకవేళ ప్రార్థన చేస్తే వాళ్ళు పడినన్ని శ్రమలు మనం పడకపోయినప్పటికీ కూడా రక్షణలోకి వచ్చిన బిడ్డలు, ప్రభు కాడి మోస్తున్న బిడ్డలు చాలా మంది ఉంటారు. అయితే మనకి ఒకవేళ మన ముందున్న పెద్దలు ఒకవేళ వారి యొక్క ప్రార్థన మనకి లేకపోయినా, మన ఇంటి వారికి సంబంధించి కానీ, మన బంధుమిత్రులకు సంబంధించిన వారు కానీ ఎవరు మనకు చేయకపోయినా, మన కొరకు చేసిన ప్రవక్తల ప్రార్థన కానీ, క్రీస్తు ప్రభు మన కొరకు మరణించిన ఆ మరణం యొక్క ఆ యొక్క రక్షణను బట్టి కానీ మనం ఈరోజు రక్షింపబడ్డాము. కనుక ప్రియులారు, ఏది ఏమైనప్పటికీ ఏ స్థితిలో మనము దేవుని యొక్క పరిశుద్ధ హస్తాలలో మనము పడ్డామో మనకు తెలుసు ప్రియులారా. ఆ స్థితిని మనం అనుక్షణము కూడా ప్రియులారా మరి గమనించుకుని గుర్తెరిగి గురి కలిగి వారి అన్యులు మాట్లాడుకున్నట్టుగా, లోకులు మాట్లాడుకున్నట్లుగా మనం భయమేమీ లేదని చెప్పుకునే వారిగా మనం ఉండకూడదండి. ఎందుకు మనకి భయము వస్తుంది అంటే, దేవుని పరిశుద్ధమైన హస్తాలలోనికి మన అందరము కూడా వచ్చాము. ప్రభు యొక్క తిన్ననైన మార్గంలో మనం అందరము కూడా నడుస్తున్నాం గనక ఆ మాట చెప్పుకోవడానికి మనకు అవకాశం లేదు. ఒకవేళ ప్రభువును మనం ఏ స్థితిలో వచ్చి మనము ఆయన చేతిలో పడ్డామో మనము ప్రియులారా, ఇంకనూ రాలేనటువంటి వారు మన వెనుకున్న వారు ఉన్నారు. మన బిడ్డల్ని వాడు ఎప్పుడు కూడా అపవాది ఉన్నాడు, దొంగిలిస్తానే ఉంటాడు. మనకు కావలసిన వారిని దొంగిలిస్తాడు. మనల్ని ఎంతగానో వాడు శోధించడానికి, మన చుట్టూ ఉన్న వారిని ఎప్పుడు కూడా వాడి చేతిలోకి తీసుకోవడానికి వాడు ఎంతో తంత్రగొట్టు వాడు చూస్తూనే ఉంటాడు ప్రియులారా. మరి వాడి బారి నుండి కాపాడుకునే యొక్క మరి ఆ యొక్క స్థితిని ఎవరికి ఇచ్చారంటే దేవుడు మనకిచ్చారు. అంటే మనం తెలుసుకున్న ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్షణ వారిలో కూడా వచ్చినంత వరకు కూడా మనకు కూడా ప్రార్థన చేసే భారం అనేది. అయితే మనం ఉండగానే వారి యొక్క రక్షణ మనం చూడగలుగుతాము. ఒకవేళ లేకపోయినప్పటికీ కూడా ప్రార్థనకి ఏమి లేదంటే మరణం లేదు. మన దైవ చిత్తానుసారమైన కన్నీరుకి ఏమి లేదంటే ప్రియులారా ఎంత మాత్రము కూడా మరణం అన్నది లేదండి. ఎప్పటికప్పుడు మనం చేస్తున్న ప్రార్థనలు బట్టి ఒకవేళ మన ఇంటి వారు కానీ ఎవరైనా, మన కడుపును పుట్టిన వారు కానీ ఎవరైనా, మనకు కావలసిన వారు కానీ అయ్యో ప్రభువును వారు తెలుసుకోలేదు, మనం తెలుసుకుని పాపమును శాపముని కూడా మనం విడిచిపెట్టి చాలా దూరం వచ్చాం. దేవుని యొక్క మరి పరిశుద్ధతని కలిగి ఉన్న ఆయన మార్గంలో మనం నడుస్తున్నాం, బిడ్డలు ఎవరికి తెలియలేదు కదా అని మనకి వేదన ఉంటుంది, ఆ బాధ ఉంటుంది. అనేకులు మరి చూసిన వారు కూడా అనుకుంటారు, ఏంటి వీళ్ళ ఇంటి వారు ఇంకా సంపూర్ణమైన రక్షణలోకి వారు రాలేదు కదా అని ఒక నిందాస్పదంగా మనం ఉన్నప్పటికీ కూడా ప్రియులారా మనల్ని మరి పిలిచాడు. అది అబ్రహాముని 12వ అధ్యాయం ఆది కాండంలో దేవుడు అలాగా ఆయన్ని ఆయన కుటుంబ సభ్యుల్లో నుంచి పిలిచాడు ప్రియులారా. అలా నిన్ను నన్ను కూడా ప్రభు యొక్క పరిచర్యకి, దేవుని యొక్క పరిశుద్ధ పాదాల దగ్గర కూర్చుని విశ్వాసం ప్రామని నేర్చుకోవడానికి మనల్ని పిలిచాడు గనక, మనల్ని పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు కనుక ప్రియులారా మనం విడవక మానక వారి కొరకు మనం ప్రార్థన చేస్తే మన కళ్ళారా చూస్తుండగానే ఆ పని దేవుడు ఖచ్చితంగా చేసి మనల్ని సంతోషింప చేస్తారు ఈ భూమి యందు. ఒకవేళ లేనప్పటికైనా కూడా మన ఇంటి వారిని ఎవరి కొరకు అయితే మనం ప్రార్థన చేసామో, ఏ విత్తనాలు అయితే మనం ప్రభువులో విత్తుకున్నామో ప్రియులారా, ప్రతి విత్తనానికి కూడా దేవుని యొక్క శక్తివంతమైన కార్యాలు మరి చక్కగా జరిగిస్తాడండి. దేవుడు నమ్మదగిన వాడు మనందరికీ తెలుసు. కనుక లోకులు మాట్లాడుకున్నట్లుగా మనం మాట్లాడుకోవడానికి అవకాశం లేదండి. వాళ్ళు భయమేమీ లేదని చెప్పుకుంటారట. అయితే గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించిన కనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. ఒక దినాన్ని తప్పనిసరిగా ఇంకనూ రాలేని లోకస్తులు ఎవరైనా ఉంటారేమో, ఈ మాట విన్నప్పుడు మనకి ఓడి గుర్తొస్తుంది, బాబు నా వాళ్ళు ఉన్నారు, అయ్య బాబు ఇందులో ఇలాగే ఇప్పుడు లోకులు మాట్లాడుకున్నట్లుగానే లోకస్తుల యొక్క హృదయాలతోనే నింపబడి ఉన్నారు. ఏం జరుగుద్దని ఈ మాట 3వ వచనం మనం చదువుకునేటప్పటికి భయం వేస్తుంది. దేవుడు ఏమంటున్నాడంటే తప్పకుండా చెప్తున్నారు ఆయన, వారికి ఆకస్మికంగా నాశనము తటస్థిస్తుంది. ఎందుకంటే భక్తిహీనుడికి తయారీ కలుగు ప్రతిఫలమట మనం కూడా కనులారా చూస్తామని దేవుడే మనకి తెలియచేస్తున్నారు. ఏమంది ఉండగా చూడవచ్చు
రావచ్చు. అది ఒకవేళ పరానికి వెళ్ళిన దేవుని యొక్క పరదేశంలో ఉన్న అది కనులారా చూసే అవకాశం మరి మన యొక్క అక్షయమైన దేహానికి దేవుడు ఒకవేళ అనుగ్రహిస్తారేమో. అది కూడా మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆ లోతుకి వెళ్ళినప్పుడు మనకు చాలా భయాన్ని కలుగు చేస్తుంది ప్రియులారా. నాశనము తటస్థిస్తది. అంటే ఎంత మాత్రము కూడా మరి తప్పించుకొనలేరని రాసేసారండి ఖచ్చితంగా. అలాగే 4 వచనంలో సహోదరులారా ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు. పూర్వం మనమైతే ప్రియులారా చీకటిలో ఉన్నవారం. ఎప్పుడు చీకటిలో ఉన్నామంటే లోకంలో, శాపంలో, పాపంలో మరి తెలియనివి ఎన్నో మనం కొట్టుకుపోయామండి పాపాల్లో. అది మంచిదో, చెడ్డదో కూడా తెలీదు. అందులోకి చొరబడిపోయేవాళ్ళం. మనం మాట్లాడే మాటలు కూడా చెడ్డవో, మంచివో మనకు తెలిసేవి కాదు. మన ప్రవర్తన కూడా మంచిదో, చెడ్డదో మనకు తెలిసేది కాదు. అలా మనము భయంకరమైన, జగాధమైన చీకటిలో మనం అందరము కూడా కూరుకుపోయిన వారిగా మనం ఉండేవారమండి. అయితే ఇక్కడ 4 వచనంలో అంటున్నారు, మీరెవ్వరు కూడా మీరెవ్వరు కూడా మరి చీకటిలో లేరిప్పుడు. మీరందరూ కూడా దేవుని యొక్క పరిశుద్ధమైన వెలుగులోనికి వచ్చారని దేవుడు మనకు ఆ వాక్యం ద్వారా తెలియచేస్తున్నారు. వచ్చామండి, వచ్చేసాము. మనం నిలిచి ఉండడానికి దేవుడు మనకి ఎంతగానో మరి సహాయం కూడా చేశారు. 5వ వచనంలో మీరందరూ వెలుగు సంబంధులను, పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము. మనము చీకటి వారము కాము. మనము రాత్రికి సంబంధించిన వారము కామట, చీకటి వారము కూడా కామండి. ఎప్పుడు కూడా మనకి మరి నిరాశ రాకుండా ఈ మాటలన్నీ కూడా తెస్సలోని సంఘానికి వ్రాస్తూ పౌలు గారు చాలా చక్కటి మాటలు ఆయన్న మనకు రాసి ఉంచారు ప్రియులారా. మనం ఇప్పుడు పగటివారమండి, వెలుగు సంబంధులం. ఎప్పుడైనా మనకు కష్టం వచ్చినప్పుడు మనం అనుకుంటాం కదా, ఎందుకు వచ్చిందిలే పాడు జీవితం అనుకుంటాం. అలా అనుకోవడానికి మనకు అవకాశం మనం ఎంత మాత్రం మనం హృదయానికి గాని, మన నోటికి గాని బుద్ధి చెప్పుకొని ఇవ్వకూడదండి. ఎందుకంటే మనం ఎప్పుడు వెలుగు సంబంధులుగా ఉన్నాము, దేవుని సంబంధులుగా ఉన్నాము. పరిశుద్ధమైన దేవుని యొక్క సంఘ ద్రాక్ష తోటలో మంచి పనివారిగా మనం జీవిస్తున్నాం. ప్రార్థన చేసుకుంటున్నాం, వాక్యం వింటున్నాం, వాక్యం చదువుకుంటున్నాం. పూర్వం లేని వాటిని అన్నిటినీ కూడా మనం ఇప్పుడు ప్రభు యొక్క పాదాల దగ్గర భక్తిని నేర్చుకుంటూ మనం దేవుని యొక్క సన్నిధానం అనుభవిస్తున్నాం. అలాగే వేకువజామున కూడా దేవుని సన్నిధానంలో కనపడే భాగ్యాన్ని కూడా దేవుడు మనకి ఎంతగానో అనుగ్రహిస్తూ ఉన్నారండి. యేసువైపు చూసిన సహవాసం ద్వారా కూడా నేను ఎంతో సంతోషిస్తాను. చీకటి ఉండగానే ఆయన ముందుకు రావడానికి, ఎంత భాగ్యాన్ని సహవాసంలో రావడానికి సహాయం చేసావు దేవా అని ప్రార్థించుకుంటూ ఉంటాను, సంతోషిస్తానండి. ఎందుకంటే సహవాసంలో సమస్తమైన మేలులు జరుగుతాయండి. సమస్తమైన కీడుల నుంచి కూడా దేవుడు మనల్ని తప్పిస్తాడు. అది చక్కటి సహవాసం, చక్కటి నడిపింపులో మనం ఉండడం వల్ల మనం ఎంత ఎన్నిక లేని వారమైనా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా మంచి తలాంతులు ఇచ్చి పాటలు పాడే, మరి వాక్యాలు వినే, చదివే, అలాగే చెప్పే ఈ తలాంతులు మనకి దేవుడు ఆయన ఇచ్చిన వరాల్లో మనకి అనుగ్రహించిన ప్రతి వారు గమనించుకోవాలి. అందరము సమానులమండి. ఎవరం కూడా ఇందులో ఎక్కువ కాదు, మన అందరము తక్కువ కాదు. మన అందరినీ కూడా పగటి సంబంధులుగా దేవుడు మనల్ని చక్కగా తీర్చిదిద్ది నిలబెట్టారు. ఆ విషయాన్ని మనం ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకుని ఏ విషయంలోనూ కించిత్ నిరాశలో గాని, ప్రియులారా నిస్పృహలోకి గాని మనం వెళ్ళే వారికి ఉండకూడదండి. వాడు ఏవోటి మనం ఎద్దకు తీసుకుని వస్తాడు. ఇంక ఇది ఇంతే అంటాడు, ఇక నీవింతే అంటాడు, నీ భవిష్యత్తు ఇంతే అంటాడు, నీవింతవరకే వెళ్తావు, ఇంకా ముందుకు నువ్వు వెళ్ళలేవు అంటాడు. ఏవో మనకి తెలియచేస్తా ఉంటాడు వాడు. కానీ వాడికి యాసిడ్ని కాదు గాని మన హృదయం అంతా కూడా మరి దేవుని యొక్క మాటల్ని మనం భద్రపరచుకోవాలి. మన హృదయం అనే ట్యాంక్ ఎప్పుడు కూడా ప్రభు యొక్క మాటల ద్వారా మనం నింపుకున్నప్పుడు ప్రియులారా, అపవాది మనల్ని తాకినప్పుడు వాడికి ఎంతో మంటగా ఉంటుందండి. మరి క్రీస్తు ప్రభు కొరకు మనం చూస్తాము లోకాసు వార్త 2వ అధ్యాయం చివరి వచనాల్లో మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి మరి ఆయన ఆ విషయాలన్నీ కూడా, సంగతులన్నీ ఆయన గురించి తెలుసుకునే గాబ్రియేలు దూత మాట్లాడినప్పటి నుంచి కూడా జరుగుతున్న సంగతులు, విషయాలన్నీ కూడా ఆయన యొక్క శిలువ మరణం గురించిన విషయాలన్నీ కూడా భద్రము చేసుకుందటండి. మనం కూడా దేవుని వాక్యాన్ని విన్న వాక్యాన్ని మనం ఏదైతే ఉన్నామో, చిన్నది విన్నామో, పెద్దది విన్నామో ప్రియులారా, అది మనల్ని బాగు చేయడానికి మన యొద్దకు ఆ వాక్యం వచ్చింది. మన కష్టం నుంచి విడిపించడానికి వచ్చింది ఆ వాక్యం. మనకు విజయాన్ని ఇవ్వడానికి ఆ వాక్యం మన దగ్గరికి, దేవుని మాట మన దగ్గరికి వచ్చిందండి. దేవుడు మనతో
సహవాసం చేయడం, మనం ఆయనతో సహవాసం చేయడం ఏమాత్రమైనా మనం ఏ పాటి వారమండి? మనం ఎందుకు కూడా సరిపోని వారమండి. అలాంటి యొక్క సృష్టికర్త అయిన దేవుని మాటలు, తల్లి గర్భంలో మనల్ని రూపించుకున్న మన దేవుని యొక్క శక్తివంతమైన మాట ఎప్పుడైతే మన యొద్దకి వస్తుందో ప్రియులారా, మనం ఎంతగా మరి భాగ్యవంతులమా మనమొక్కసారి ప్రియులారా, మనకు మనమే మరి జ్ఞాపకం చేసుకొని మనల్ని బలపరుచుకునే వారిగా మనం ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను ప్రియులారా. ఎప్పుడు కూడా నిరాశపడొద్దు. దేవుడున్నాడు, దేవుడున్నాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. పూర్వం మనం అనుకోలేదు. ఆయన మాటలో మనం లేము. ఆయన దగ్గరికొచ్చి భక్తి చేయడానికి కూడా మనకి ఏమాత్రము యోగ్యత లేని వారిగా భ్రష్టులుగానే ఉండిపోయాము. అలాంటి భ్రష్టుల్ని మనల్ని దేవుడు మరి పిలిచి కడుక్కొని నమ్మకమైన వాడు గనక మన దేవుడు. మనం నమ్మకస్తులం కాకపోయినప్పటికీ కూడా ప్రభు బలముగా మనల్ని నిలవబెట్టుకున్నారు ఈ రోజుని. ప్రభు యొక్క కాడి మన మీద మోసుకోవడానికి అవకాశం ఇచ్చారు. కాడి దేవుని వాక్యం ఎంత సులువో ఎంత భారమో ప్రియులారా. ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, మరి విశాల మార్గమునకు పోవు దానిని ఎంచుకోవద్దు. మనం ఇది ఇరుకు మార్గమైనా కూడా ప్రియులారా చాలా విశాలంగా ఉంటుంది. మనకి ఎంత బాగుంటుందో సంపూర్ణంగా ములిగితే దేవుని వాక్యంలో మనకి ఎంత మరి విశాలతగా ఉంటుందో. కొంచెం అటు కొంచెం ఇటుగా ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు మనకే కలుగుతాయండి. పూర్ణముగా ములిగి మన పనులు మనం చేసుకుంటూ, మన ఇంటి వారిని మనం నడిపించుకుంటూ, మన కుటుంబ బాధ్యతలు కానీ ఏవైతే బాధ్యతలు ఉన్నాయో మనకి అవి నెరవేర్చుకుంటూ ముందుకు సాగడానికి దేవుడు ఈ విశాల మార్గంలోనే దేవుని ఆత్మకార్యాలు మనకి జరుగుతూ ఉంటాయండి. అలాగే దేవుడు మాట్లాడుతున్నారు 9వ వచనంలో, ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. చూసారా ఎంత మంచి మాటో. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే, రక్షణ ఇచ్చుటకే వచ్చాడు రక్షకుడు. రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలగుటకు మనల్ని నియమింపలేదు. ఇంకా బడని వారు ఎంతమంది ఉన్నారో మనందరికీ తెలుసు కదా. మన ముందు కనపడుతూ ఉన్నారండి ప్రియులారా. మనల్ని దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని ఉగ్రత పాలగడానికి ఎంత మాత్రము కూడా నేను ఇంకా నియమింపలేదు అని మనకు మాట సెలవిస్తున్నారండి ఆయన. కానీ మన ముందున్న వారిని చూసినప్పుడు వాళ్ళు ఒకవేళ ఉగ్రత పాలు అవుతారేమో అని వారి కొరకు మన ఆవేదన అయి ఉన్నది ప్రియులారా. వారి కొరకు మన బాధ అయి కూడా ఉన్నది ప్రియులారా. మనము మాత్రం ఉగ్రత పాలు కావడానికి దేవుడు మనల్ని నియమింపలేదని చెప్తున్నాడండి ఖండించి ఖచ్చితంగా. 10వ వచనం చూస్తే, మనం మేలుకొని ఉన్నాను నిద్రపోవచ్చున్నాను తనతో కూడా జీవించే నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. మనం ఒకవేళ మేలుకొని ఉన్నాము, మరి నిద్రపోవచ్చున్నాము, మనం నియమింపబడిన మనల కొరకంట మన క్రీస్తు ఆయన ఏమయ్యారంటే మన కొరకు జీవించుతూ తనతో కూడా మనల్ని జీవించుకుంటున్నారు. అంటే మనం నిద్రపోయినా కూడా ఒక్కొక్కసారి చేద్దాం ప్రార్థన అనుకుని చాలా మగతలకు వెళ్ళిపోతాం. శరీర బలహీనతలు ఉంటాయి, కొన్ని రోగ రుగ్మతలు మనల్ని వెంటలాడినప్పుడు మనం కొంచెం ముందుకు సాగలేకపోతామండి. అయినా కూడా మనల్ని దేవుడు ఉగ్రత పాలు కాకుండా నియమించుకున్నాడు గనక ప్రియులారా, మన కొరకు మరి మృతి చెందిన ఆ మహాదేవుడు మనల్ని ఆయనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు, అంటే ఈ లోకమందు మనకున్న శరీర బలహీనతలు బట్టి, అందుకే పౌలన్న గారు అంటారు, మా బాహ్య పురుషుడు దినదినము కూడా ఏమవుతుందంటే కృషించుచున్నాను, అంతరంగ పురుషుడు ఏమవుతున్నాడంటే ఆత్మ ద్వారా బలపరచబడుతున్నారని ఆయన కూడా మనకు తెలియచేస్తారు. ఈ విషయంలో మనం కూడా ఉంటాం ప్రియులారా. ఆయనను కూడా నియమింపబడిన మనము, ఉగ్రత పాలు కాకుండా నియమింపబడిన మనల్నట దేవుడు ఎంతగానో, మనం ఎంత మత్తులమైనా, ఒకవేళ ఎంత నిద్రపోయినా ప్రియులారా, ఒకవేళ అలసటతో ఉన్నా బలహీనతతో ఉన్నా మన పట్ల ఆయన తీసుకున్న బాధ్యత, అంటే సెక్యూరిటీ, ఆయన తీసుకున్న అంత బాధ్యత భారము ఈ లోకంలో ఎవరైనా తీసుకుంటారంటే ఎవరికి అర్హత లేదు. అమ్మ నాన్న ప్రేమిస్తారు, ఒకవేళ మనల్ని, మనకున్న వారు ఎవరైనా ప్రేమిస్తారు, మన బిడ్డలు మనం కూడా ప్రేమిస్తాం. కానీ పూర్ణ సెక్యూరిటీ పూర్తిగా ఎవరైనా తీసుకున్నారంటే మన పక్షంగా మన కొరకు మృతి పొందిన యేసుక్రీస్తు ప్రభు తీసుకున్నారట. మనం ఇప్పుడు సెక్యూరిటీలో ఉన్నామండి, ఆయన ఆధ్వర్యంలో ఉన్నాం
ఉన్నాము. ఆయన ఆదరణలో మనం ఉన్నాము. ఎంత మాత్రము కూడా ప్రియులారా మరి దేవుని యందు మనం భయపడనవసరము లేదండి. కొంచెం కలిగిందని ఒకవేళ మనం మత్తులవుతామేమో అని దేవుడు ఈ విషయాలు చెప్తున్నారు. లోకులైతే అలా ఉంటారు. మీరలా ఉండవద్దు. లోకస్తుల వలె మీరుండను. లోకస్తులు మరి ఈ యొక్క మర్యాదల చప్పున వెళతా ఉంటారు. ఆచారాల చప్పున వెళతా ఉంటారు. మనకు తెలియనిదేమీ కాదు. కానీ మనము కూడా మనం అలా వెళ్ళకోకుండానే దేవుడు ఈ మాటలన్నీ మనకు తెలియచేస్తూ ప్రియులారా 13వ వచనంలో అంటున్నారు కదా! మరి పైవారు మనకేదైనా తెలియచేసినప్పుడు వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము అంటున్నారు. మరి చూడండి మనకంటే పైవారు ఎవరైనా చక్కటి ప్రార్థనలవి చేస్తూ వారు పూర్ణంగా మరి భక్తిలో ఉన్నప్పుడు వారిని మనకంటే మిక్కిలి ఘనంగానట ఎంచుకోవాలని వేడుకొనుచున్నాము అని ఆయన ఎంత బాగా మరి సంబోధిస్తూ తెలియచేస్తున్నారు. అదే కాదు మరియు ఒకనితోనొకడు మీరు సమాధానముగా ఉండుడి. సమాధానం చెడగొట్టేవాడు వస్తాడండి. మనం చాలా సమాధానంగా ఉండాలి. ఏముందండి కొన్ని మాటలే మాట్లాడుకుంటాం కనపడినప్పుడు. అది సమాధానంగా ఉంటేనే మంచిది. మనకు శత్రువులు ఎవరు ఉండకూడదనే దేవుడు చెప్తున్నారు. మిత్రులుగానే వారి కొరకు మీరు ప్రార్థన కూడా చేయమండని చెప్తారు. చూడండి 15వ వచనంలో ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. మేలైన దానినే మీరు చేయండి. జాగ్రత్త మేలు చేయడానికి మిమ్మల్ని బ్రతికించి ఇంకా ఉంచాను. ఎల్లప్పుడూ కూడా మీరు ఎలా ఉంటారంటే సంతోషంగా ఉండండి. ఎందుకంటే మీ పక్షమందు నేనున్నాను కదా! మరి అధికులై ఉన్నారు. మన పక్షంగా ఉన్న ఆయన అందరి దేవదూతలు ఆయనతో పాటు మన పక్షంగా ఉన్నారు. నియమింపబడిన వారి పక్షంగా ఉన్నారు. మనం ఏ విషయంలోనూ కూడా మనం భయపడని అవసరం లేకుండా ప్రియులారా జాగ్రత్తగా మన జీవితాన్ని మనం చక్కబెట్టుకుంటూ, కుటుంబాన్ని చక్కబెట్టుకుంటూ, పరిచర్యలు చక్కబెట్టుకుంటూ, భక్తి జీవితాలు చక్కబెట్టుకుంటూ ఎల్లప్పుడూ అంటే చూడండి సంతోషముగా ఉండండి అంటారు. మనకు సంతోషం ఎక్కడి నుంచి వస్తదంటే మనందరికీ తెలుసండి. మన హృదయంలో నుండే మన రక్షకుడైన యేసునందే మనకు సంతోషం గాని, ఈ భూమి యందు మనకి దేని యందు సంతోషం ఉండదు. మనుషులకు మనం ఎంత చేసినప్పటికీ ఒక్కొక్కసారి వాళ్ళు తిరగబడినప్పుడు, వాళ్ళు ఏదైనా మన గురించి చెడ్డగా మాట్లాడినప్పుడు, మనకి ఏదైనా జరిగినప్పుడు మనకి చాలా సంతోషం పోతుంది. కానీ ఎల్లప్పుడూను మీరెలా ఉంటారంటే సంతోషంగా ఉండుడి. ఎడతెగక మీరేం చేస్తారంటే ప్రార్థన చేయండి. ప్రార్థన చేయుట యందు ఎప్పుడు కూడా మనమట నిర్లక్ష్యముగా ఉండొద్దని దేవుడు మనకి తెలియచేస్తున్నారు. 19వ వచనంలో ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడనకి కూడా మీరు దూరముగా ఉండుడి అని చెప్తూ చూడండి 25వ వచనంలో సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయుడి. వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయాలని పత్రిక రాసిన ఆయనతో ఉన్న అనుచరులందరి కొరకునట మనం ఏం చేయాలట ప్రార్థన చేయాలట. ఎప్పుడో పోయిన లేనాయన ప్రార్థన ఏంటంటే చేయాలి. ఆది అపోస్తలులు ఎంతమంది ఆత్మలైతే మన కొరకు నిరీక్షణతో వారు కూడా పని ముగించుకుని వెళ్ళారు. వారందరి కొరకు కూడా ప్రార్థన చేసే భారం మనకే పెట్టాడండి దేవుడు. పవిత్రమైన ముద్దు పెట్టుకుని సహోదరులందరికీ వందనము చేయుడి. సహోదరులందరికీ ఈ పత్రిక చదివి వినిపింపవలెనని ప్రభు పేర మీకు ఆనబెట్టుచున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, దాసుల కుటుంబానికి, విన్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు దినము దొంగ వచ్చినట్లు అనుకొనని గడియలో ఎవరికి దొంగ వచ్చినట్లు? రాత్రి సంబంధులకు. మనం వెలుగు సంబంధులము కనుక మనకు ఆ రీతిన కాదు. మన ఇంటిలో వెలుగున్నది, మనము మెలకువగా ఉన్నాము, పనిపాటలు చేసుకుంటున్నాము, నడుస్తున్నాము, పాటలు పాడుతున్నాము, ప్రార్థనలు చేస్తున్నాము. అప్పుడు దొంగోడు వెలుగున్న ఇంటిలోనికి, మెలకువగా ఉన్న మనుషులు ఉన్న ఇంటిలోనికి ప్రవేశిస్తాడా? ఎంత మాత్రమును ప్రవేశించడు. ఏ ఇంటిలో వెలుగు లేదో, ఏ ఇంటిలో వారందరూ నిద్రిస్తున్నారో ఆ ఇల్లునే ఎంచుకుంటాడు. కనుక మనకైతే దొంగ వచ్చినట్టు కాదు, పొరపాటు పడతారు.
చెప్పకుండా దొంగ వచ్చినట్టు వస్తాడు. చెప్పే వస్తాడు ప్రభుల వారు. చెప్పే వస్తారు. ఈ దినము అమ్మగారు చదివిన, ధ్యానించిన అధ్యాయమునకు మునుపు అధ్యాయము 4లో, 1 తెస్సలోనిక 4లో బూర మోగును. ప్రధాన దూత శబ్దము ఆర్భటిస్తాడు. ప్రధాన దూత దిక్కులు పిక్కటిల్లేలాగా తూర్పున పుట్టి పడమర వ్యాపించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భటిస్తాడు. ప్రభు రాకడలో బూర మోగును. పెద్ద పెద్ద పట్టణాల్లో కంపెనీలు సైరన్లు మోగిస్తాయి. ఆ పట్టణం అంతా వినిపిస్తుంది ఆ సైరన్. ఎంతసేపో ఆ విధమైనటువంటి ఒక బూర మోగే శబ్దం వస్తుంది. అది మెలకువగా ఉన్న వారికే వినపడుతుంది. నిద్రించుతున్న వారికి వినపడదు. మత్తుగా ఉన్న వారికి వినపడదు. వారు ఉలిక్కి పడతారు. దొంగ వచ్చినట్టు అకస్మాత్తుగా వచ్చి పడుతుంది ఆ దినము. తప్పించుకోవడానికి వీలు లేదు, పరిగెత్తడానికి వీలు లేదు, ఎక్కడా దాగుకొని స్థలమే ఉండదు. ఆ మహాదినము ఎవరికో దొంగ వచ్చినట్టు అకస్మాత్తుగా నిద్రించుతున్న వారికి, వెలుగు సంబంధులైన నా ప్రియులారా, నా స్నేహితులారా, ధన్యులారా, పరిశుద్ధులారా, మీకైతే చెప్పే వస్తాడు, పిలుచుకుంటూ వస్తాడు, ఆర్భటిస్తాడు ప్రధాన దూత, మోగిస్తారు బూరలు, వినపడతాయి మనకు, ఎగిరిపోతాము రెప్పపాటులో ప్రభుల వారిని కలుసుకోవటానికి. మహా సంతోషకరము మనకు. అకస్మాత్తుగా దొంగ వచ్చినట్టు వాళ్ళకి. మనం మెలకువగా ఉన్న వాళ్ళము ఎగిరిపోతాము, ఆర్భటిస్తూ వస్తున్న దూతను కలుసుకుంటాము. దూత వెనకాల వస్తున్న ప్రియ ప్రభుల వారి పాదముల మీద పడిపోతాము. ఆయన మనలను తన బాహువులతో ఎత్తుకొని ముద్దు పెట్టుకొని మన కన్నీటిని తుడుస్తాడు. నేను వచ్చేసాను కదా గుండెల మీద ఆనించుకుంటాడు మన ప్రియ ప్రభుల వారు. ఎంత సంతోషమో మన నాన్నను మళ్ళా చూస్తామని, మన తండ్రిని కలుసుకుంటామని. ఇన్నాళ్ళు ప్రయాసతో దుఃఖముతో వేచి ఉన్నాము కదా, కనిపెట్టుకున్నాము కదా. ప్రయాసలెల్లా మాపే ఆ గొప్ప గడియలు వచ్చినప్పుడు మనము ప్రభుల వారిని కలుసుకుంటాము. కనుక మా కొరకు ప్రార్థన చేయుడి అని అడుగుతున్నారు పరిశుద్ధ పౌలు వారి స్నేహితులు. కనుక నా కొరకు ప్రార్థన చేయండి మీరంతా. నా కుటుంబం కొరకు, నా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి మీరంతా. నేను, నా కుటుంబం అంతా మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాము. ప్రార్థనే మన బంధుత్వము, ప్రార్థనే మన రిలేషన్, ప్రార్థనే మన కుటుంబానికి ఇవ్వబడిన భాగ్యము. కనుక మా కొరకు ప్రార్థన చేస్తారా? మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, మా ప్రభువా, నీకు స్తోత్రం చెల్లించుతున్నాము. నాయనా, ఇదిగో అమ్మగారిని నిలబెట్టి 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం అంతా చదివించారు. ఒక్కొక్క మాట మేము విన్నాము, వింటుట తోడనే దీవించబడ్డాము. ఇక వివరిస్తూ ఉండగా ఎన్నెన్నో సంగతుల చేత మా హృదయాలు ఉప్పొంగినాయి. ప్రభువా, నీకు స్తోత్రం చెల్లించుతున్నాం. ఆయన ఎవరికో నీవు దొంగవలె వస్తావట, మాకైతే వెలుగు సంబంధం అని తెలియచేస్తున్నావు. చెప్పుకుంటూ పిలుచుకుంటూ వస్తావు మమ్మల్ని అందరినీ. రెప్పపాటులో మార్పు పొందిస్తావు ప్రభువా. పరలోకం నుండి మేము తొడుక్కోవటానికి నాయన ప్రభువా, పరలోక సంబంధమైన దేహములు మా మీద కప్పుతావు. నీకు స్తోత్రం చెల్లించుతున్నాము నాయన. ఇదిగో మా కన్నుల బాష్ప బిందువులు తుడుస్తావు. మేము వచ్చి నీ పాదముల మీద పడిపోతే, మీ పాదములను వాటేసుకుంటే ప్రభువా, మీ పాదములను ముద్దాడుతూ ఉంటే నువ్వు ఎత్తుకొని గుండెలకు హత్తుకుంటావు, మా నుదుటిని ముద్దు పెట్టుకుంటావు, మా కన్నీటిని తుడుస్తావు, సేద తీరుస్తావు, ఓదారుస్తావు. నీ గుండెల మీద వాలిపోతాము మేము ప్రభువా. నీకు స్తోత్రాలు. ఆ మధుర గడియలు, ఆ నీవు వచ్చే సమయం కొరకు ఆశతో కనిపెట్టుకొని ఉన్నాము. మా ఆశలు తీరటానికి ప్రభువా, మమ్మల్ని ప్రేమించి ఎల్లకాలము మేము నీవు మాతో ఉండటానికి నీవు రాబోతున్నావు. అందును బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో బిడ్డలందరి కొరకు, ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. వాక్యం అందించిన అమ్మగారి కొరకు ప్రార్థిస్తున్నాము. ఆశా షారోన్ పాస్టమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాము. డేవిడ్ రాజయ్య గారి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన రామేశ్వరమ్మ గారి కొరకు, వారి కుటుంబము బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. నీకు స్తోత్రములు. వాణిశ్రీ గారి కొరకు ప్రార్థిస్తున్నాము. పద్మావతి గారి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. జయమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాము. అలాగే హిందీ సెషన్ లో నాయన
ఇప్పటికే జాయిన్ అయిపోయిన వారందరి కొరకు ఒక్కొక్కరి కొరకు పేరు పేరు వరుసన ప్రార్థించుతున్నాము. మా ఘనత, స్తుతి, స్తోత్ర, ప్రభావం, మహాత్యం, అధికారం, ఆధిపత్యము సమస్తము నీకు ఆరోపించుకుంటూ మా ప్రియ రక్షణలో మా కొరకు వచ్చేస్తున్న యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన ఆమేన్. దేవుని ప్రేమ, యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకు, వాక్యం అందించిన అమ్మగారికి, విన్న మనకందరికి, మన కుటుంబాలకు, సకల పరిశుద్ధులు, ఆత్మీయులు, దూరస్తులు, సమీపస్తులు, మన ప్రియ స్నేహితులు, బంధువులకు అందరికీ ఆయన వచ్చు పర్యంతము ఆయన దయ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.